ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభువుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవాహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ శివమహాపురాణము. అయితే అప్పుడు ఈ గుణనిధి అనేటువంటి విషయాన్ని గురించి చెబుతూ గుణనిధిని మరి అటువంటి వారిని ఎవరిని కూడా శివ పూజలు చేసేటువంటి వారిని ఎవరిని కూడా యమలోకానికి తీసుకురావద్దు. ఎవరైతే చితాభస్మం కానీ త్రిపుండ్రాలు కానీ ధరిస్తూ ఉంటారో, మరి భస్మాన్ని ధరిస్తారో, వారు శివవేషం వేసినప్పటికీ కూడా రుద్రాక్షధారులని జటాదారులని చివరికి పట్టకూటి కోసం ఈశ్వరుడి వేషం వేసేవారిని కూడా అసలు ఏ విధంగానైనా సరే ఈ విభూతి రుద్రాక్షలు ధరించే వారిని మాత్రం ఎప్పుడూ కూడా మన యమలోకానికి తీసుకురావద్దు సుమా అని హెచ్చరించాడు యమధర్మరాజు. గుణనిధి దమనుడుగా పుట్టుట. పూర్వోక్త విధానం యమదూతల నుండి గ్రహించిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని కైలాసం చేర్చారా శివదూతలు. తర్వాత కొంతకాలానికి ఆ గుణనిధి కళింగ రాజ్యాన్ని పరిపాలించే అరిందముడు అనే రాజుకు దమనుడు అనే కుమారునిగా పుట్టాడు. పూర్వ జన్మలో శివుని ముందు దీపం పెట్టిన పుణ్యానికి ఈ జన్మలో అతడు పురాస్మృతి కలిగే ఉన్నాడు. అరివిందముడి అనంతరం దమనుడే రాజయ్యాడు. పూర్వ సంస్కారం వల్ల దమనుడు మహాశివభక్తుడయ్యాడు. ప్రతి మాస శివరాత్రి నాడు కూడా మహాశివరాత్రి నాడు శివాలయాలు అన్నింట్లో కూడా దీపాలు వెలిగింపజేస్తూ దీపదానాలు చేస్తూ శివదీక్షాపరుడై ధర్మబద్ధుడై జీవించసాగాడు. తనే కాదు, తన రాజ్యంలో అందరి చేత కూడా శివారాధనలు దీపదానాలు చేయించాడు. ఆ తర్వాత శరీర ధర్మం రీత్యా కాలం చేశాడు. దమనుడు కుబేరునిగా పుట్టుట. తర్వాత గుణనిధి తన ఉత్తరీయపు టంచుతో ఒత్తి చేసి శివుడి ముందు దీపం పెట్టిన పుణ్యానికి తరువాతి జన్మలో దమనుడు అనే రాజుగా జన్మించి మరి లెక్కలేనన్ని శైవ ఆరాధనలతోటి దీపదానాలతోటి పుణ్యాత్ముడయ్యాడు. ఆ మరుసటి జన్మలో సాక్షాత్తు బ్రహ్మదేవుని పౌత్రుడైన విశ్రావసుకు కుమారుడుగా జన్మించాడు. విశ్రావసుడు కొడుకు కాబట్టి వైశ్రవణుడు అని పిలుస్తూ ఉండేవారు. పూర్వజన్మలోని పుణ్యఫలం వల్ల గతం అతని స్మృతిలోనే ఉండేది. ఆ కారణంగా అతగాడు ఈ జన్మలో కూడా శివభక్తుడై విరాజిల్లసాగాడు. పవిత్రమైన భాగీరథి తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అనుపమానమైన తపస్సును ఆచరించాడు. ఆ తపస్సులో పూర్తిగా శుష్కించిపోయాడు. శల్యావస్థలో ఉన్న వైశ్రవణుడిపై దయతలచి సతీ సమేతంగా సాక్షాత్కరించాడు పరమేశ్వరుడు. హస్తమస్తక సంస్పర్శ చేత అంటే శివుని యొక్క చేయి ఆ దమనుని నెత్తి మీద పెట్టడం వల్ల వైశ్రవణుడి నెత్తి మీద పెట్టడం వల్ల ఆ వైశ్రవణుని యొక్క పూర్వ పరిమాణ దేహుణ్ణి చేశాడు. అంటే శుష్కించిపోయినటువంటి దేహం కాస్త మళ్ళీ పుష్టిగా తయారైంది. కళ్ళు తెరిచాడు వైశ్రవణుడు. అతనికి కంటికి ఆదిదేవుడినే అంటి పెట్టుకుని ఉన్న అమ్మవారు కనిపించారు. ఆమెను చూసి అసూయపడ్డాడు. అసూయగా చూశాడు. నేనెంత తపస్సు చేసి ఏమి లాభం? నా స్వామికి సర్వస్వమైపోయిన ఈ నెలత కన్నా అది కూడాను కాను కదా నేను. ఈమె తపస్సు ఎంత గొప్పదో కదా అనుకుంటూ ఆమెను అదే పనిగా చూడసాగాడు. మహాసాధ్వి మహేశ్వరి వైశ్రవణుడి యొక్క చూపును గురించి వేదాతీతుడికి వివరించబోయింది. నవ్వాడు. దాక్షాయణీపతి పుత్రతుల్యుడి వైశ్రవణుడు కేవలం నీ తపోవైభవం చూసి అసూయపడుతున్నాడే కానీ నీవు అన్యదా భావించవద్దు అని ఆమెకు బోధించాడు. అనంతరం వైశ్రవణుడితో, నాయనా, నీ తపస్సుకు ఆనందించాను. నవనిధులకు నిన్ను నాయకుడిగా అనుగ్రహిస్తున్నాను. యక్ష కిన్నెర కింపురుష గుహ్యకులకు పుణ్యజనులకు అధిపతివి అవుతావు. అలకానగరం నీ రాజధాని అవుతుంది. నీతో నేను మైత్రీపూర్వకంగా మసలుతాను.
ఆ నిమిత్తంగా నీ రాజధానికి చేరువలోనే నివసిస్తూ ఉంటాను. ఈ దేవి నీకు తల్లి వంటిది, ఈమెకు కూడా నమస్కరించి ఆశీస్సులు పొందు అని చెప్పాడు. అలాగే నమస్కరించాడు వైశ్రవణుడు. అతనిని దీవించమన్నాడు రుద్రుడు. రుద్రాణి దీవించింది. నాయన, నీ శివభక్తి నిర్మలమై దినదినాభివృద్ధి చెందాలి. నీ స్ఫుటిత నేత్రం గోరోచన వర్ణం కలిగి చూపరులకు అందంగా కనిపిస్తుంది. హరుడిచ్చిన వరము అతి త్వరలోనే ఫలించాలి. అలాగే వారు నా రూప విభవాదులకు అసూయాగ్రస్తుడైన కారణంగా ఇక నుంచి కుబేరా నామంతో వర్ధిల్లుతావు. నువ్వు కులపాలిక దీవెనలకు కృతార్థోహం అంటూ తలదాల్చాడు కుబేరుడు. అనంతరం కుబేరుడు అలకాపురిని ఏలసాగాడు. శివుడిచ్చిన వరం ప్రకారం కుబేరుడికి చేరువలోనే ఉండాలి కదా. అందుకని కుబేరుడు కోరికపై రుద్రుడు కైలాసానికి వెళ్ళాడు. శివుడు కైలాసాన్ని చేరుట, సతీ సమేతుడై కైలాసాన్ని అధిరోహించి ఒక్కసారిగా తన ఢమరుకాన్ని మ్రోగించాడు. ఆనాదం భువనాంతరాలన్నింటా కూడా వ్యాప్తమైపోయింది. బ్రహ్మ విష్ణువాదులందరూ కూడా బారులు తీరి వచ్చి స్వామివారి ముంగిట నిలిచారు. నారదుడు మొదలైన ఋషులు, మూర్తిమంతాలైన నిగమాగమాదులు, సిద్ధులు, ప్రమదఘనాలు, భక్తులు అందరూ తరలి వచ్చారు. వీరు కాక ఇంకా అగణితమైన గణాధిపతులు, చిల్లర మల్లర గణాలు, ఊహించడానికి కూడా వీళ్ళేనంతమంది వచ్చి చేరారు. ఆ వృషధ్వజుడి సన్నిధికి అందరికందరేగా ఉన్నవారందరికీ 1000 చేతులు, 3 కన్నులు, జటామకుటాలు, జటలపై జాబిలులు, హారకుండల కేయూర మకుటాధ్యాలంకారాలు, అందరూ అణివాది గుణ సంపన్నులు, అజిహరి సన్నిభులు, నీలకంఠులు, ఈ విధంగా అనేకానేకులు అంజలిబద్ధులై పరదేవతా సహితుడైన తనని ఆరాధిస్తూ ఉండగా కైలాసంలో నివాసయోగ్యాలైన సౌధాధిక నిర్మాణానికి విశ్వకర్మకు ఆజ్ఞలను ఇవ్వడం, విశ్వకర్మ ఆయా ఆనతిని తక్షణమే నిర్వర్తించడం, కాలాధికుడైన కంఠేకాలుడు లోక వ్యవహారార్థం సుముహూర్తాన్ని ఆరోపించి కైలాస శిఖరాగ్ర నగర ప్రవేశం చేయడం, అన్నీ ఒకదాని ఒకటి చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రుద్రాజ్ఞతో అందరూ తమ తమ తావులకు తరలిపోయారు. ఈ విధంగా శివుడికి కుబేరుడికి సావాసము, తత్సరంగా శ్రీవారికి కైలాసవాసము తటస్థించాయి. సతీ చరిత్రం. సూతుడు చెప్పిందంతా విని సౌనకాదులు ఆనందించారు. అనంతరం మహాభాగ పరమపురుషుని పూర్ణావతారమైన రుద్రాణి దక్షుడు కుమార్తె అని తదుపరి హేమవంతుడు కుమార్తె పార్వతిగా పిలువబడుతున్నది అని చెబుతూ ఉన్నారు. ఇది మాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకే స్త్రీ ఇద్దరికి కూతురేలా అవుతుంది? ఇందులోని రహస్యగాథను వినిపించి మమ్మల్ని చరితార్థులను చెయ్యి అని కోరగా సౌనకాదులందరూ ఆ విధంగా కోరారు. అప్పుడు సూతుడు మొదటగా ఏమని చెప్తూ ఉన్నాడంటే, మధ్య అక్కర నీవే తండ్రివి, నేను పుత్రుడనయా నిన్ను సేవించెదన్, నీవే రాజువు నేను సత్కవిని తండ్రి నిన్ను వర్ణించెదన్, నీవే దైవము నేను భక్తుడను తండ్రి నిన్ను ప్రార్థించెదన్, నా వైదుష్యము నీవే జోడు కృపా సంధానించు విశ్వేశ్వరా అని సూత మహర్షి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి అలా సర్వేశ్వరేశ్వరుణ్ణి ప్రార్థించుకొని మళ్ళీ ఇలా ప్రస్తావించసాగాడు. సంధ్యా మన్మధుల యొక్క ఆవిర్భావం వినండి. ఏ చరిత్ర వినడం వల్ల జన్మాంతర జాడ్యాలు నశించిపోతాయో, ఏ కథా శ్రవణం వల్ల కళ్యాణ పరంపరలతో వర్ధిల్లగలమో ఆ దివ్యమైన గాథను మీకు వినిపిస్తాను, వినండి. ఒకనాడు బ్రహ్మదేవుడు తన మానసపుత్రులైన దక్షుడు, మరీచి మొదలైన వారందరితోటి కొలువు తీరి ఉన్నాడు. అలా ఉండగా ఆయన హృదయంలో నుండి నవయో విలాసిని అయిన ఒక కన్య ఆవిర్భవించింది.
ఆ పిల్లను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోసాగారు. అదే సమయంలో వేరొక నవయువకుడు కూడా ఆవిర్భవించాడు. స్త్రీల కన్నా సమ్మోహనాకారంగాను అత్యంత దర్పంగాను ఉన్న ఆ యువకుడు చెరుగ్గడతో చేసిన విల్లును, 5 పుష్ప విశేషాలను బాణాలుగాను ధరించి ఉన్నాడు. పుట్టడమే బ్రహ్మకు నమస్కరించాడు ఆ యువకుడు. తనకొక ఊరు, పేరు, ఉద్యోగము ఇప్పించవలసినదిగా కోరాడు. ఆ యువకుణ్ణి చూస్తూ ఉంటే ఎవరికీ నోరు మెదలడం లేదు. అంతకు ముందెప్పుడూ తెలియని ఏదో చిత్రమైన వికారానికి లోనైపోసాగారు. ముందుగా బ్రహ్మ కోలుకున్నాడు. చూడగానే మోహం పట్టిస్తున్నావు నువ్వు, కాబట్టి అదే పని మీద ఉండు. నీ పూల బాణాలతో సర్వ ప్రాణికోటిని సమ్మోహనం చెయ్యి. స్త్రీ పురుషులలో కామనలు రేపు. సృష్టికి దోహదం చెయ్యి. ప్రాణికోటి అంతటా రహస్యంగా ఉండు నువ్వు. నీ బాణాలకు తిరుగులేదు. ఏ లోకంలోనైనా ఎటువంటి మా లోకాన్నైనా కామంలో ముంచేస్తాయి నీ బాణాలు. అంతెందుకు, నీ బాణాల ధాటికి త్రిమూర్తులమైన మేము కూడా చెలించక తప్పదు అని చెప్పాడు. ఆ తర్వాత మరీచి మొదలైన వారంతా కలిసి పుడుతూనే మనోవైకల్యాలు కలిగించిన వాడు అవడం చేత మన్మధుడు అని కామోద్దీపకుడు కనుక కాముడు అని అత్యధికమైన దర్పంతో విరాజిల్లుతూ ఉన్నాడు కనుక కందర్పుడు అని ఇలా యువకుడికి నామకరణాలు చేశారు. తనకొక పని నిర్దేశింపబడగానే దానిని అక్కడికక్కడే ఆరంభించదలుచుకున్నాడు మన్మధుడు తక్షణమే. ఆ సభలోనే తన పూల బాణాలు ప్రయోగించాడు. కంపరమెత్తిపోయారు కంజాసనాదులు. ఎవరికి వారే ఏమీ పాలుపోకుండా అయిపోయింది. ఊహకు అందనంత మోహంతో తలమునకలైపోయారు. అంతమంది పురుషుల నడుమునే ఉన్న ఒకే ఒక్క స్త్రీ మన్మధుడి కన్నా 1 అడుగు ముందు పుట్టిన బ్రహ్మమానస పుత్రి. ఆమె హృదయం కూడా చెలించింది. మరీచి మొదలైన అందరి చూపులు ఆ పిల్ల మీదే ఉన్నాయి. చివరకు బ్రహ్మదేవుడు కూడా ఆ యువతి మీద భ్రమపడిపోసాగాడు. అది గమనించాడు. ధర్మదేవత తక్షణమే తరుణేందు శేఖరుణ్ణి తలంచాడు. విధాత సభలో లీలా దర్శనమిచ్చాడు. విషమాంబకుడు బ్రహ్మాదుల్ని మందలించాడు. శృతి మించిన కామంతో కూతుర్నే కోరుకోవడం శృతి విరుద్ధమని చెప్పాడు. అలాగే బ్రహ్మమానస పుత్రులు తమ చెల్లెల్ని చేరాలి అనుకోవడం చేయరాని పని అని చెప్పాడు. వారిలో కామోపసంహరణ గావించి తాను అదృశ్యుడైపోయాడు శివుడు. అప్పటికే కలిగిన కామ వికారం వల్ల ఆ చతుర్ముఖుడి శరీరం అంతా చెమట పట్టేసింది. ఆ చెమట నుండి అగ్నిష్టోములనే 64,000 పితృగణాలు, 86,000 మంది బర్హిషదులు అనే పితృగణాలు ఆవిర్భవించడం జరిగింది. క్రతువు, వశిష్ఠుడు, పులస్త్యుడు, అంగిరసుడు అనే వారి బీజాలు ధూమగతాలైనందువల్ల సోమపులు, సుకాలురు, ఆజ్యపులు, హవిష్మంతులు అనే పితృగణాలు ఆవిర్భవించాయి. పితృకార్యాలలో సమర్పించే కవ్యాలను వీరే భుజిస్తారు. అగ్ని వీరికి చేరుస్తాడు. బ్రహ్మ యొక్క తీవ్రమైన ధ్యానంలో నుండి పుట్టిన కారణంగా సంధ్య అనే సంజ్ఞతో కూడిన ఆ యువతి శివదర్శనంతో జ్ఞాని అయింది. కానీ ఆమెకు సంబంధం లేనప్పటికీ కూడా ఆమె మీరి కామవికారం వలనే బ్రహ్మ నుండి బ్రహ్మమానస పుత్రుల నుండి పితృగణాలు ఆవిర్భవించాయి కనుక ఆమె పితృగణాలకు తల్లిగా చెప్పబడింది. ఇంత జరిగిన తర్వాత బ్రహ్మ చిరాకు పడ్డాడు. శివుని చేత చెప్పించుకోవలసి వచ్చింది అయినందుకు సిగ్గుపడ్డాడు. ఆ వికలతలో మన్మధుణ్ణి శపించేశాడు. నలుగురికి చెప్పవలసిన వాడిని, 4 ముఖాలు ఉన్నవాడిని నన్నే ముఖం ఎత్తుకోలేకుండా చేసేశావు. ఏ శివుడి చేత నాకు నీతులు చెప్పించావో ఆ శివుడికి 3వ కంటి మంటలో పడి మసైపో అని శపించాడు. గజగజలాడిపోయాడు మదనుడు. నన్ను క్షమించు తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించానే కానీ తప్పు చేయలేదు. విధి నిర్వహణ ఇది అని పలు విధాలా ప్రాధేయపడ్డాడు.
అతడి వేడుకోలుతో బ్రహ్మ కొద్దిగా తేరుకున్నాడు. నిజమే, నీకు ఇచ్చిన ఉద్యోగ ధర్మమే నువ్వు చేశావు, కానీ కామం పుట్టించమంటే ఇలా వావి వరసలు లేకుండా పుట్టించమని అర్థం కాదు. అయినా నిన్ననాల్సిన పనే లేదు. కామమే కష్టమైనది. కామం కళ్ళకు కప్పాక వావి వరుసలేలా తెలుస్తాయి? అందుకే తల్లి, వదిన, తోడబుట్టినది, కూతురు వీళ్లతో సంపర్కాన్ని ఆశించేవాడు అధోగతులకు పోతాడు. నీకిచ్చిన వరం ఎంత బలమైందో ఇప్పుడు పెట్టిన శాపం కూడా అంతే బలమైనది. అందువల్ల నువ్వు శివనేత్రాగ్నులలో కాలిపోక తప్పదు. కాలిన సృష్టి జరగడానికి నువ్వే ప్రధాన కారణమై ఉన్నందువల్ల ఆ శివానుగ్రహంతోటే నువ్వు మళ్ళీ పునర్జీవుడివి అవుతావులే అన్నాడు. అదే 10,000 అనుకున్నాడు మన్మధుడు. అదే సమయంలో దక్షుడు చెమట నుంచి ఒక అనుపమాన మోహనాంగి ఆవిర్భవించింది. చోపరులను వెర్రెక్కింపచేసే సోయగాల పుట్ట ఆ పిల్ల. ఆ పిల్లకు రతి అని పేరు పెట్టారు. రమణమూర్తి అయిన ఆ రతిని చూస్తుంటే మన్మధుడంతటి వాడు మనసుని అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆ కామకారకుడికి కాస్తంత పగ్గాలు వేసేందుకు ఆ పిల్లే సరైందిగా తలచి రతిని అతనికిచ్చి పెండ్లి చేశారు. ఆడా మగా కలిసి ఆనందపడడానికి ఎన్ని పద్ధతులున్నాయో అన్ని పద్ధతుల్లోనూ ఆనందించసాగారు వాళ్ళు. అవి చాలవన్నట్లుగా క్రొత్త క్రొత్త పద్ధతులు కూడా ఆవిష్కరించసాగారు. సంచలనాత్మకమైన సంధ్యాదేవి తపస్సు, వరములు. సరే, ఆ రతి మన్మధుల్ని అలా సుఖపడనిద్దాం. ఇక అక్కడ బ్రహ్మాదులకు బుద్ధి గరవడం కోసం లీలా దర్శనమిచ్చిన శివస్ఫురణతో సంధ్యాజ్ఞాని అయింది కదా. ఆమె పశ్చాత్తాపడింది. పుట్టగానే తండ్రిని, తోబుట్టువులను కూడా కామ వివసలను చేశాను కదా అని బాధపడింది. ఆ పాప పరిహారార్థం తపస్సు చేసుకునేందుకు కాను చంద్రభాగ పర్వతానికి చేరింది. కాముడి కళ్యాణం హడావిడిలో నుండి తేరుకున్న తరువాత బ్రహ్మదేవుడు సంధ్య గురించి యోచించాడు. ఆమె నిశ్చయం తెలుసుకున్నాడు. వశిష్ఠుణ్ణి పిలిచాడు. నాయనా, ఆ అమ్మాయికి తపో విధానం తెలియదు, కాబట్టి నువ్వు మరేదైనా రూపంలో వెళ్ళి ఆమెకు విధానాన్ని బోధించిరా అని ఆజ్ఞాపించాడు. వశిష్ఠుడు బ్రహ్మచారిగా మారి చంద్రభాగ పర్వతంపై ఉన్న సంధ్య వద్దకు వెళ్ళాడు. ఆమెకు తపో విధానాదులు అన్నీ బోధించాడు. ఓం నమః శంకరాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. దీనినే జపించు, ఆ శంకరుడు దిగి వచ్చేదాకా కూడా జపించు అని చెప్పి చక్కా వెళ్ళిపోయాడు. సంధ్య తీవ్రమైన తపస్సులో మునిగిపోయింది. ఆమె యొక్క తపోదీక్షను వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు. అలా ఆమె తపస్సులో ఉన్న కాలంలోనే దక్షుడికి అశ్విని, భరణి మొదలైన 27 ఆడపిల్లలు పుట్టారు. వారందరినీ చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. అందరూ తమ భార్యలే అయినా ఆ చంద్రుడు మాత్రం ఎందుకో మరి వారిలో రోహిణి పట్లనే విపరీతమైన ప్రేమతో ఉండేవాడు. తక్కిన 26 భార్యలకి ఇది ఇబ్బంది అయింది. వాళ్ళంతా కలిసి వెళ్ళి తమ తండ్రి అయిన దక్షుడికి విన్నవించుకున్నారు. దక్షుడు అల్లుడైన అమృతాంశుణ్ణి పిలిచి మందలించాడు. అయినా చంద్రుడి ధోరణిలో మార్పు రాలేదు. అందుకు ఆగ్రహించిన దక్షుడు చంద్రుణ్ణి క్షయగ్రస్తుడు కమ్మని శపించాడు. చంద్రుడు బ్రహ్మాదుల్ని ఆశ్రయించాడు. అందరూ కలిసి వచ్చి మహాతపస్విని అయిన సంధ్యను ప్రాధేయపడ్డారు. కానీ ఆమె ధ్యాన సమాధిలో ఉండడం వల్ల వీళ్ల మొరలేవి ఆమెకి వినబడలేదు. ఆమె చెలించలేదు. అప్పుడు మార్గాంతరంగా బ్రహ్మదేవుడు చంద్రభాగా నదిని సృష్టించడం, చంద్రుణ్ణి పవిత్రం చేసేందుకు ఇతర ప్రయత్నాలు చేయడము జరిగింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ సంధ్యాదేవి యొక్క తపోదీక్ష ఎంత గాఢమైనదో చెప్పడానికేనన్నమాట. 1 2 4 యుగాలు తపస్సు చేసిందామె. కరుణించాడు కపర్ది. కదలి వచ్చి ఆమె కన్నులు ఎదుట తోచాడు. వరం కోరుకోమన్నాడు. హే జగన్నాథ, శివ, శంకర, నేను పుడుతూనే కాముకురాలనయ్యాను. ఇతరులను కూడా కాముకులుగా మార్చాను. ఆ పాప పరిహారార్థమై తప్పించాను. ప్రసన్నుడు వయ్యావు నువ్వు.
అదే 10,000. నా పాపం నశించినట్లయితే నేను కోరే 3 వరాలు అనుగ్రహించు. మొదటిది, ఇక నుండి ఏ ప్రాణి కానీ పుట్టుకతోనే కామానుభూతి పొందడానికి వీలులేదు. 2, సృష్టిలోని సాధ్వీమణులలో నాకు అగ్రతాంబూలం దక్కాలి. 3, నా భర్త తప్ప మరే పురుషుడు నన్ను వక్రదృష్టితో చూసినా తక్షణమే వాడు నపుంసకుడైపోవాలి. ఈ 3 వరాలు అనుగ్రహించు అని కోరింది. సంధ్యాదేవి శివుడు నవ్వాడు. అలాగే జరుగుతుంది. ఇక నుంచి ప్రాణికోటి బాల్యము, కౌమారము, యవనము, వృద్ధాప్యాలు అనే 4 దశలను అనుభవిస్తుంది. వాటిలో బాల్య కౌమారాలు దాటితే కానీ పురుషులకు కామోద్దీపనం తెలియకుండా ఉండే విధంగా శాసిస్తున్నాను. అలాగే యవనవతులైతేనే తప్ప స్త్రీలకు అసలు ఆ అవకాశమే ఉండకుండా అనుగ్రహిస్తున్నాను. సాధ్వీమణులందరికీ ఆదర్శప్రాయమయ్యే వరాన్ని ఇస్తున్నాను నీకు. నీ 3వ కోరిక రీత్యా నీ భర్త తప్ప మరే పురుషుడు నిన్ను కామదృష్టితో చూసినా వాడు తక్షణమే నపుంసకుడైపోతాడు. నీ కోరికలు సఫలం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇక్కడ చంద్రభాగా నదీ తీరంలో మేధాతిథి అనే ముని జ్యోతిష్టోమం అనే యజ్ఞం చేస్తూ ఉన్నాడు. నువ్వు అదృశ్య రూపిణివై వెళ్ళి ఆ యాగకుండంలో ఆత్మార్పణ గావించుకో, త్వరపడు అని ఆదేశించి అంతర్హితుడయ్యాడు ఆ భవుడు. ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. శ్రీ శివమహాపురాణం విని శ్రోతలకు నమస్కారం అండి. శివభక్తులైతే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలండి.